హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై నోట్బుక్. టెన్సెస్ టాపిక్లో ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్లో ఉన్నాం. పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ చెప్పాను, దాని తర్వాత వచ్చే టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈరోజు వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ గురించి చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. ఎస్, పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్కి ఇంకొక నేమ్ ఉంది, పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అనొచ్చు. అంటే మనం కంటిన్యూస్ని ప్రోగ్రెసివ్ అని అంటున్నాం కదా, సో పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్. డెఫినేషన్కి వస్తే, ఇట్ ఈస్ యూజ్డ్ టు షో దాట్ అన్ ఆన్గోయింగ్ పాస్ట్ యాక్షన్ వాస్ హ్యాపెనింగ్ అట్ ఎ స్పెసిఫిక్ మూమెంట్ ఆఫ్ ఇంటరప్షన్. అంటే ఇప్పుడు సపోజ్ మనం పాస్ట్ యాక్షన్ ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఆ యాక్షన్లో మనకి ఏదైనా ఒక ఇంటరప్షన్ జరిగితే, అంటే ఫర్ సపోజ్ ఐ వాజ్ వాచింగ్ టీవీ వెన్ షీ కాల్డ్ అని తీసుకున్నట్టయితే, నేను టీవీ చూస్తూ ఉండగా ఆమె పిలిచింది అంటే అక్కడ మనకి ఆ పాస్ట్ యాక్షన్లో ఇంటరప్షన్ జరిగింది. సో అలాంటి సిచ్యుయేషన్ని మనం పాస్ట్ కంటిన్యూస్లో రాస్తాం. సో ఒకసారి స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ అయితే వజ్, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే వర్, ఇది తెలిసిందే. నెక్స్ట్ ప్రతి టెన్స్ లాగా దీనికి కూడా కొన్ని ఐడెంటిఫికేషన్ వర్డ్స్ ఉంటాయి. అది బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ డే బిఫోర్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ లాస్ట్ నైట్, వెన్, వైల్, ఎట్సెట్రా. సో ఎగ్జాంపుల్ చూడండి. బై దిస్ టైమ్ ఎస్టర్డే ఇట్ వాజ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇక్కడ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే మనం తెలుగులో కుండపోతగా వర్షం కురుస్తుంది అని అంటాం కదా, సో అలా అనమాట ఇది. అంటే నిన్న ఈ టైంకి కుండపోతగా వర్షం కురుస్తుంది అని చెప్పడానికి మనం బై దిస్ టైమ్ ఎస్టర్డే ఇట్ వాజ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని అంటాం. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ని మనం ఏ సిచ్యుయేషన్స్లో వాడచ్చో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఇంటరప్టెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. అంటే ఫర్ సపోజ్ ఏదో ఒక పాస్ట్ యాక్షన్ తీసుకుంటే, లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి, ఎగ్జాంపుల్ బట్టి చెప్తాను. ఐ వాజ్ వాచింగ్ టీవీ వన్ షీ కాల్డ్. ఇక్కడ ఏంటంటే ఐ వాజ్ వాచింగ్ టీవీ అన్నది లాంగర్ యాక్షన్. అంటే నేను టీవీ చూస్తూ ఉంటుండగా ఆమె పిలిచింది. ఇక్కడ షీ కాల్డ్ అనేది షార్టర్ యాక్షన్. సో ఎప్పుడు లాంగర్ యాక్షన్ అనేది మనకి పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి, షార్టర్ యాక్షన్ అనేది సింపుల్ పాస్ట్లో ఉండాలి. టు ఇండికేట్ ఎ లాంగర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ వాజ్ ఇంటరప్టెడ్. ద ఇంటరప్షన్ ఈజ్ యూజువల్లీ ఎ షార్టర్ యాక్షన్ ఇన్ ద సింపుల్ పాస్ట్. అంటే ఐ వాజ్ వాచింగ్ టీవీ వన్ షీ కాల్డ్లో మనకి లాంగర్ యాక్షన్ అనేది ఐ వాజ్ వాచింగ్ టీవీ, షార్టర్ యాక్షన్ అనేది షీ కాల్డ్. నెక్స్ట్, వెన్ ద ఫోన్ ర్యాంగ్ షీ వాజ్ రైటింగ్ ఎ లెటర్. ఇక్కడ కూడా అంతే, ఫోన్ రింగ్ అవుతూ ఉన్నప్పుడు ఆమె లెటర్ రాస్తుంది. ఇక్కడ ఫోన్ రింగ్ అవ్వడం అన్నది షార్టర్ యాక్షన్, సో అది మనకి సింపుల్ పాస్ట్లో ఉంటుంది. అదే రైటింగ్ ఏ లెటర్ అనేది లాంగర్ యాక్షన్, అది పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి. నెక్స్ట్, స్పెసిఫిక్ టైం యాజ్ అన్ ఇంటరప్షన్. ఇక్కడ ఏంటంటే ఇందాక మనం షార్టర్ యాక్షన్ని ఇక్కడ ఇంటరప్షన్గా అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైం అనేది ఇంటరప్షన్గా తీసుకుంటాం. అంటే లైక్ లాస్ట్ నైట్ ఎట్ 6 PM ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్. అంటే లాస్ట్ నైట్ ఈ టైంకి నేను డిన్నర్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్, ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్ ఐ వాజ్ సిట్టింగ్ ఎట్ మై డెస్క్. అంటే నిన్న ఈ టైంకి నేను నా డెస్క్ దగ్గర కూర్చున్నాను అని చెప్పడానికి ఇట్లా రాస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైం అనేది ఇంటరప్షన్. ఇక్కడ ఇంకా మళ్ళీ షార్టర్ యాక్షన్ అనేది ఉండదు, ఓన్లీ వన్ యాక్షన్. ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్, ఐ వాజ్ సిట్టింగ్ ఎట్ మై డెస్క్. సో ఇది అనమాట. ఈ రెండు కేసెస్లోనూ మనం పాస్ట్ కంటిన్యూస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, ప్యారలల్ యాక్షన్స్. ప్యారలల్ యాక్షన్స్ అంటే ఫర్ సపోజ్ పాస్ట్లో ఏదైనా 2 యాక్షన్స్ తీసుకున్నాం, ఆ 2 యాక్షన్స్ ఎట్ ఏ టైం జరిగాయి, అంటే సేమ్ టైంలో జరిగాయి అనమాట. ఆ సేమ్ టైంలో జరిగిన యాక్షన్స్ని కూడా మనం పాస్ట్ కంటిన్యూస్లో చెప్పచ్చు.
అదెలాగా అంటే ఐ వాజ్ స్టడీయింగ్ వైల్ హీ వాజ్ మేకింగ్ డిన్నర్. ఇక్కడ ఏంటంటే ఆ 2 యాక్షన్స్‌ని జాయిన్ చేయడానికి మనకు ఒక కంజంక్షన్ కావాలి. అదే వైల్ అనమాట. వైల్ యూజ్ చేసి మనం ఆ పాస్ట్‌లో జరిగిన 2 యాక్షన్స్‌ని ఒకే సెంటెన్స్‌లో చెప్తాం. ఐ వాజ్ స్టడీయింగ్ వైల్ హీ వాజ్ మేకింగ్ డిన్నర్. అంటే నేను చదువుతూ ఉన్నప్పుడు అతను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాడు. లేదా వైల్ ఐ వాజ్ రీడింగ్ షీ వాజ్ వాచింగ్ టీవీ. అంటే నేను చదువుతూ ఉన్నప్పుడు ఆమె టీవీ చూస్తుంది. అలా ప్యారలల్ యాక్షన్స్ని కూడా మనం పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాం. నెక్స్ట్ రిపిటేషన్ అండ్ ఇరిటేషన్ విత్ ఆల్వేస్. ఇప్పుడు ఫర్ సపోజ్ పాస్ట్లో జరిగిన ఏదైనా యాక్షన్స్ రిపీటెడ్గా జరిగాయి ఆర్ ఏదైనా యాక్షన్స్ మీకు రిపీటెడ్గా జరుగుతూ కొంచెం ఇరిటేషన్ తెప్పించే యాక్షన్స్ ఉండొచ్చు. అట్లాంటి యాక్షన్స్ అన్నీ కూడా మనం పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాం. ఏంటంటే ఇక్కడ ఆల్వేస్ అండ్ కాన్స్టాంట్లీ అన్న వర్డ్స్ యూజ్ చేసి మనం పాస్ట్ కంటిన్యూస్లో ఆ సెంటెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, షీ వాజ్ ఆల్వేస్ కమింగ్ టు క్లాస్ లేట్. అంటే తను క్లాస్కి అస్తమాను లేటుగా వచ్చేది అని చెప్పడానికి ఇక్కడ మనం ఆల్వేస్ అన్న వర్డ్ యూజ్ చేసాం. నెక్స్ట్ హీ వాజ్ కాన్స్టాంట్లీ టాకింగ్ హీ అనాయిడ్ ఎవ్రీవన్. అంటే అతను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవాడు. సో హీ అనాయిడ్ ఎవ్రీవన్. అలా మనం ఏదైనా యాక్షన్స్ రిపీటెడ్ అయిన యాక్షన్స్ని ఇంకా ఇరిటేషన్ తెప్పించిన యాక్షన్స్ని మనం ఇలా పాస్ట్ కంటిన్యూస్లో చెప్పచ్చు. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ వైల్ అండ్ వెన్. వైల్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అంటే వైల్ తర్వాత ఎప్పుడూ మనకి ఖచ్చితంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ అదే వెన్ అయితే ఇట్ ఈస్ రిటన్ బిఫోర్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్కి ముందు వెన్ అనేది రాస్తాం. అయితే ఇక్కడ వెన్కి మనం బై ద టైమ్ అని కూడా అనొచ్చు. వెన్ ఆర్ బై ద టైమ్ రెండిటికి ఒకటే మీనింగ్. అదే ఇందాక ఐడెంటిఫికేషన్ వర్డ్స్ చెప్పినప్పుడు నేను బై దిస్ టైమ్ ఎస్టర్డే అని అన్నాను. అంటే అక్కడ బై దిస్ టైంకి ఇక్కడ బై ద టైంకి కొంచెం డిఫరెన్స్ ఉంది. అది నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఇప్పుడు. వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ షీ కాల్డ్. అంటే నేను చదువుతూ ఉంటుండగా ఆమె నన్ను పిలిచింది. అదే ఐ వాజ్ స్టడీయింగ్ వెన్ షీ కాల్డ్ అంటే ఆమె పిలిచినప్పుడు నేను చదువుతూ ఉన్నాను. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వైల్కి వెన్కి. బట్ యూసేజ్ ఎలా ఉండాలంటే పాస్ట్ కంటిన్యూస్ ముందు వైల్ ఉండాలి, సింపుల్ పాస్ట్ ముందు వెన్ ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ సా హిమ్ వైల్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్. అంటే అతను రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా నేను అతన్ని చూశాను. అదే వెన్ ఐ సా హిమ్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్ అంటే నేను చూసేటప్పటికి అతను రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాడు. సో అది అన్నమాట డిఫరెన్స్. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ద బాయ్ ఫెల్ అస్లీప్ వైల్ షీ వాజ్ వాచింగ్ ద టీవీ. ఈ సెంటెన్స్ చూసుకుంటే మనకి బాయ్ అన్నది ఒక సబ్జెక్ట్, షీ అన్నది ఇంకో సబ్జెక్ట్, అంటే 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫెల్ అస్లీప్ అన్నది ఒక యాక్షన్, వాజ్ వాచింగ్ అన్నది 2 యాక్షన్. అంటే 2 సబ్జెక్ట్స్ ఇంకా 2 యాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 యాక్షన్స్ వర్ డన్ బై 2 డిఫరెంట్ పర్సన్స్ అన్నమాట. ద బాయ్ ఫెల్ అస్లీప్ వైల్ షీ వాజ్ వాచింగ్ ద టీవీ. అంటే ఆమె టీవీ చూస్తూ ఉండగా ఆ అబ్బాయి పడుకుంటూ పోయాడు అని చెప్పడానికి ఇలా చెప్తాం. అదే కింద సెంటెన్స్ చూడండి, ద బాయ్ ఫెల్ అస్లీప్ వైల్ వాచింగ్ ద టీవీ. ఇక్కడ ఏంటి, ఒకటే సబ్జెక్ట్ ఉంది బట్ యాక్షన్స్ అనేవి 2 ఉన్నాయి, ఫెల్ అస్లీప్, వాచింగ్. ఇప్పుడు ఒకటే సబ్జెక్ట్ ఉన్నప్పుడు యాక్షన్స్ 2 ఉన్నప్పుడు ఈ 2 యాక్షన్స్ కూడా ఈ సబ్జెక్టే చేసినట్టు, అంటే బాయ్ చేసినట్టు. ద బాయ్ ఫెల్ అస్లీప్ వైల్ వాచింగ్ ద టీవీ. అంటే ఇక్కడ 2 యాక్షన్స్ వర్ డన్ బై సేమ్ పర్సన్, అంటే సేమ్ సబ్జెక్ట్ అనమాట. అంటే టీవీ చూస్తూ ఆ బాబు నిద్రపోయాడు అని చెప్పడానికి ఇలా చెప్తాం. అదే దాని కింద ఎగ్జాంపుల్ చూడండి, ఏ బర్డ్ ఫ్లూ ఓవర్ మై హెడ్ వైల్ వాచింగ్ ద టీవీ.
బర్డ్ అనేది ఒక సబ్జెక్ట్. అయితే యాక్షన్స్ మాత్రం 2 ఉన్నాయి. ఫ్లూ ఓవర్ మై హెడ్ అంటే తల మీద నుండి వెళ్ళడం అదొక యాక్షన్. వాచింగ్ ద టీవీ చూడడం. అయితే ఇప్పుడు ఈ 2 యాక్షన్స్ ఎవరు పెర్ఫార్మ్ చేసినట్టు అవుతుంది? బర్డ్ పెర్ఫార్మ్ చేసినట్టు అవుతుంది. ఫ్లూ ఓవర్ మై హెడ్ అనేది బర్డ్ చేయగలదు. బట్ వాచింగ్ ద టీవీ అన్నది బర్డ్ టీవీ చూడగలదా? అంటే ఇక్కడ సెంటెన్స్ అన్నది మీనింగ్లెస్ అయిపోతుంది. ఎందువల్ల అంటే సబ్జెక్ట్ లేకపోవడం వల్ల. వైల్ తర్వాత సబ్జెక్ట్ లేకపోవడం వల్ల. సో మనం సబ్జెక్ట్ పెట్టాలి. అయితే సబ్జెక్ట్ పెట్టాలంటే ఎలా పెట్టాలి సబ్జెక్ట్? దాని ముందు చూడండి మై హెడ్ అని ఉంది. మై హెడ్ అని అంటే ఇది ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ని బట్టి మనం ఇక్కడ సబ్జెక్ట్ అనేది పెడతాం. మై హెడ్ అని అంటే ఇక్కడ ఏం రావాలి? వైల్ ఐ వాజ్ వాచింగ్ ద టీవీ అంటే నేను టీవీ చూస్తూ ఉండగా పక్షి నా తల మీద నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎ బ్రిక్ ఫెల్ ఆన్ మీ వైల్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. ఇక్కడ సబ్జెక్ట్ లేదు అంటే ఏమని అర్థం వస్తుంది? బ్రిక్ పడిపోతూ ఉండగా బ్రిక్ వాక్ చేస్తుంది అని వస్తుంది. సో అది మీనింగ్లెస్ కదా సెంటెన్స్ అన్నది. అలాంటప్పుడు మనం సబ్జెక్ట్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. అయితే సబ్జెక్ట్ ఎలా పెట్టాలి? దాని ముందు చూడండి మీ అన్నది ఉంది ఆబ్జెక్ట్ ఫామ్. అది దేనికి ఆబ్జెక్ట్ ఫామ్ మనకి? మీ అంటే ఐకి. సో ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. వైల్ ఐ వాజ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. నెక్స్ట్ ఎ స్కార్పియోన్ స్టంగ్ మీ వైల్ స్లీపింగ్ ఆన్ ద మ్యాట్. ఇక్కడ అంతే సబ్జెక్ట్ లేకపోవడం వల్ల ఈ సెంటెన్స్ అనేది మీనింగ్లెస్ అయిపోతుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ రావాలి. అయితే ఇక్కడ కూడా మీ అని ఉంది కాబట్టి వైల్ ఐ వాజ్ స్లీపింగ్ అని వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఏ స్కార్పియోన్ స్టంగ్ హిమ్ అని ఉంటే వైల్ హీ వాజ్ స్లీపింగ్ ఆన్ ద మ్యాట్ అని వస్తుంది. సో అలా అంటే సబ్జెక్ట్ పెట్టకపోవడం వల్ల మనకి సెంటెన్స్ మీనింగ్ అన్నది మారిపోతుంది అని అంటే కంపల్సరీ సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేయాలి. లేదు సబ్జెక్ట్ లేకపోయినా ఆ సెంటెన్స్ మీనింగ్ అలాగే ఉంది అని అనుకుంటే సబ్జెక్ట్ పెట్టకపోయినా పర్వాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సబ్జెక్ట్ లేదు బట్ మీనింగ్ మారలేదు ఈ సెంటెన్స్ మీనింగ్. సో అలా ఇది ఎక్కువ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బై ద టైమ్ అండ్ బై దిస్ టైమ్. ఈ రెండిటికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే బై ద టైమ్ అంటే మనం కాంబినేషన్తో యూజ్ చేస్తాం అన్నమాట. ఆ కాంబినేషన్ ఏంటంటే సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ చూడండి, బై ద టైమ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ మై ఫ్రెండ్ వాజ్ వర్కింగ్ అంటే నేను కెరీర్ స్టార్ట్ చేసేటప్పటికే నా ఫ్రెండ్ వర్క్ చేస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇలా చెప్తాం. అయితే బై ద టైమ్ అన్నది ఎప్పుడు మనం కాంబినేషన్లోనే యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఏం కాంబినేషన్ అంటే అది ఐ స్టార్టెడ్ అంటే సింపుల్ పాస్ట్, మై ఫ్రెండ్ వాజ్ వర్కింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్. సో ఈ రెండింటి కాంబినేషన్లో మనం బై ద టైమ్ అనేది యూజ్ చేస్తాం. అదే బై దిస్ టైమ్ అంటే బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ అంటే ఇట్స్ జస్ట్ అన్ ఐడెంటిఫికేషన్ వర్డ్. దేనికి? పాస్ట్ కంటిన్యూస్కి ఐడెంటిఫికేషన్ వర్డ్ మాత్రమే బై దిస్ టైమ్ అని అంటే. దీనికి పెద్దగా ప్రత్యేకంగా ఏమీ చెప్పడానికి ఏం లేదు. బట్ ఈ రెండిటికి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, బై ద టైంకి బై దిస్ టైంకి. సో అందుకు డిఫరెన్స్ చూపించడం కోసం ఇలా చెప్పాను. ఇక్కడ బై ద టైంకి మనం వెన్ అని కూడా అనొచ్చు. బై ద టైమ్ ఆర్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ మై ఫ్రెండ్ వాజ్ వర్కింగ్. సో అది బై ద టైంకి బై దిస్ టైంకి డిఫరెన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. And this is all about past continuous tense or past progressive tense. If you have any doubts, let me know in the comment section. If you like it, give a big thumbs up and don't forget to subscribe. Thanks for watching and see you in the next video.